ఇండి కూటమిలోని పక్షాల ఐక్యతా రాగం అపశృతి పలుకుతోంది. స్వరం గతి తప్పుతోంది. పార్లమెంట్ వేదికగా ఇండి కూటమిలో చీలికలు మరోసారి బయటపడ్డాయి. ఈ లుకలుకలు ఎలాంటి పరిణామాలకు దారితీయనున్నాయి? విపక్షాల పొత్తు మున్ముందు ఎలాంటి మలుపులు తిరగనుంది? లోక్సభ ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని అడ్డుకోవటమే లక్ష్యంగా ప్రతిపక్షాలన్నీ ఏకమై ఇండియా కూటమిని ఏర్పాటు చేశాయి. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికీ భారత కూటమి ఎన్డీఏకి గట్టి పోటీనిచ్చి భవిష్యత్తులో బీజేపీని గద్దెదించగలవన్న ఆశలు నిలబెట్టుకుంది. అయితే ఆ తర్వాత విపక్షాల ఐక్యత మెల్లమెల్లగా విచ్ఛిన్నమవుతూ వస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ అభిప్రాయాలకు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాలు ఊతమిస్తున్నాయి. అదానీ అంశంపై చర్చకు డిమాండ్ చేస్తూ పార్లమెంటు ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళనలకు తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు దూరంగా ఉండటమే దీనికి కారణం. సోమవారం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో జరిగిన ఇండియా కూటమి భేటీకి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ డుమ్మా కొట్టగా పార్లమెంటు బయట జరుగుతున్న ఆందోళనల్లో టీఎంసీతో పాటు సమాజ్వాదీ పార్టీ కూడా గైర్హాజరవటం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. అదానీ అంశంపై చర్చకు డిమాండ్ చేస్తూ పార్లమెంటు ప్రాంగణంలో ప్రతిపక్షాలు ఆందోళనలు చేపడుతున్నాయి. కాగా పార్లమెంటు ప్రాంగణంలో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో విపక్ష నేతలు ప్లకార్డులు చేతపట్టి ఆందోళనలు చేపట్టారు. నిరసనలో వైనాడు ఎంపీ ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. అయితే ఇందులో టీఎంసీ, సమాజ్వాదీ పార్టీ నేతలు పాల్గొనకపోవడం చర్చనీయాంశంగా మారింది. అదానీ వ్యవహారంపై చర్చకు పట్టుపడుతూ కాంగ్రెస్ నేతృత్వంలో జరుగుతున్న ఈ నిరసనలకు దీనికి సమాజ్వాదీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు దూరంగా ఉండటం హాట్ టాపిక్ గా మారుతోంది. శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి అదానీ అంశంపై పార్లమెంట్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. అదానీ వ్యవహారం, యూపీలోని సంబల అల్లర్లు తదితర అంశాలపై చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. దీంతో గత వారమంతా సభ కార్యకలాపాలు స్తంభించాయి. చివరికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా జోక్యంతో ఇది కొలిక్కి వచ్చినట్లే కనిపించింది. దీంతో మంగళవారం ఉభయ సభలు సజావుగానే సాగుతున్నట్లు కనిపించాయి. ఇంతలో యూపీలోని సంబల్ హింసాకాండలో బీజేపీ ప్రమేయం ఉందని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. దీంతో లోక్సభలో గందరగోళం ఏర్పడింది. ఈ క్రమంలోనే లోక్సభ ప్రశ్నోత్తరాలు కొనసాగుతుండగా కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు మళ్లీ ఆందోళనకు దిగాయి. అదానీ అంశంపై తక్షణమే చర్చ జరపాలని పట్టుబట్టాయి. దీనికి స్పీకర్ అంగీకరించకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశాయి. పార్లమెంటు బయట కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ఆందోళనలు చేపడుతుంటే ఎస్పీ, టీఎంసీ ఎంపీలు మాత్రం సభా కార్యకలాపాల్లో పాల్గొంటూ ఇండియా కూటమితో సంబంధం లేనట్లుగా, ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరించడం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. లోక్సభలో చర్చించడానికి అదానీ అంశాన్ని మించిన అంశాలు, సమస్యలు చాలా ఉన్నాయంటూ ఎస్పీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పార్లమెంటు వెలుపల ఇండియా కూటమి చేపడుతున్న ఆందోళనల్లో ఈ రెండు పార్టీలకు చెందిన ఎంపీలు పాల్గొనటం లేదు. ఇండియా కూటమిలో కానీ, ఎన్డీఏ కూటమిలో కానీ అన్ని అంశాల మీద అందరు భాగస్వాములు ఒకే అభిప్రాయంతో లేరు అనేటువంటిది ఇప్పటికే స్పష్టమైంది. రాబోయే రోజుల్లో కూడా ఉంటాయి. అందువలన ప్రజాస్వామ్య పరిరక్షణ లేకపోతే నియంతృత్వ పాలన అనే దాని మీదనే రాబోయేటువంటి రోజులు కూడా ఈ సమీకరణాలు ఉండే అవకాశం ఉంది. ఇండియా కూటమి విషయానికి వస్తే అదే ప్రధానమైనటువంటి ఎజెండాగా, బీజేపీని వ్యతిరేకించడమే ప్రధానమైన రాజకీయ ఎజెండాగా ఉండబోతోంది. దాని నుంచి ఎవరైనా వైదొలిగేట్లయితే అది బీజేపీ పన్నినటువంటి వలలో పడినట్లే. మరోవైపు ఇండియా కూటమిగా జతకట్టిన పార్టీలు మళ్లీ ఒక్కొక్కటిగా సొంత దారి చూసుకోవడం కూడా చర్చకు దారితీస్తోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకున్న నిర్ణయం ఆసక్తిని రేకెత్తిస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని ఆప్ నిర్ణయించింది. కొద్ది రోజుల కిందట జరిగిన హర్యానా ఎన్నికల్లోనూ కాంగ్రెస్, ఆప్ విడిగానే పోటీ చేశాయి. అక్కడ దారుణమైన ఫలితాలను ఆప్ చవిచూసింది. అయినప్పటికీ ఢిల్లీలో కూడా ఇదే విధమైన ఫార్ములాను అనుసరించేందుకు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీకి జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసేందుకు ఆయన సిద్ధపడుతున్నారు. లోక్సభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేశాయి. అయితే ఇటీవల జరిగిన హర్యానా ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ, ఆప్ మధ్య పొత్తు కుదరకపోవడంతో విడివిడిగానే పోటీ చేశాయి. ఈ నేపథ్యంలోనే అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ఎన్నికల్లోనూ ఒంటరిగా బరిలోకి దిగేందుకు సిద్ధపడుతున్నారు.
అయితే ఢిల్లీ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని కసిగా ఉన్న బీజేపీకి ఆ నిర్ణయం కలిసొస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ఇండియా కూటమిలో భయపడుతున్న లుకలుకలు మున్ముందు ఎలాంటి మలుపులు తిరగనున్నాయో, భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీయనున్నాయో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.